ఈసారి ఎన్నికలు సాహసోపేతం అంటున్నారు, నిజమేనా? నాకు రాజకీయాలు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, ఇప్పుడు కాదు, విద్యార్థి దశ నుంచి. 2009లో మీరు ఎమ్మెల్యే గారు ఎందుకు రాజీనామా చేయాలి? కేవలం జగన్మోహన్ రెడ్డి కొరకేనా? నేను ఎప్పుడూ స్పీడ్గానే ఉంటా. కడప అన్న ఏదో ఈ 4 జిల్లాలన్న కానీ రాయలసీమ అన్న కానీ ఎక్కువ ఫ్యాక్షన్, అందులో మీ యొక్క ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీ ఏదైతే మనం నెరవేర్చగలమో అవి మాత్రమే ఇవ్వాలి. ఊరికి అడ్డమైన హామీలన్నీ ఇచ్చే అధికారంలోకి వచ్చేదానికోసం నెరవేర్చకపోవడం అది నష్టమే. ప్రజలు కూడా నమ్మరు. కానీ అంత గ్రూప్ రాజకీయాలు ఉంటాయి కదా సార్ ఇక్కడ అంతా. వాళ్ళు ఏంటంటే మా ఇల్లు కూడా అందరూ నాది అనుకుంటారు. నాదని మా ఇంట్లో అంత స్వతంత్రం. రాజంపేట మీద కేవలము మీ దృష్టి లేకపోవడం వల్లనే 2014లో ఓడిపోయారని మీరు ఒప్పుకుంటున్నారు. ఆయన బహిరంగ సభల్లో మీ కుటుంబానికి మేలు జరిగిందంటేనే నాకు ఓటేయండి, మీ కుటుంబానికి నా వల్ల మేలు జరగలేదంటే నాకు ఓటేయద్దు. అంత ధైర్యంగా చెప్పే ముఖ్యమంత్రి ఎవరు కూడా లేడు. ఆధిపత్యం చెలాయించే కుటుంబం కూడా. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసేదానికోసం మోడీ వెయిట్ చేశాడు ఢిల్లీలో. రాజధాని లేని రాష్ట్రంగా ఇద్దరు చేశారు, పోయిన ముఖ్యమంత్రి చేశారు, ఈ ముఖ్యమంత్రి చేశారు. ఏంటి సార్ ఇదంతా? దీన్ని చేతల్లో చూపించిన వ్యక్తులు ఇద్దరే, రాజశేఖర రెడ్డి గారు ఒకరు, రెండోది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు కేవలము అప్పు తీసుకొచ్చే ప్రజలకు పంచుతున్నాడు అనేది వాళ్ళ ప్రధాన. చంద్రబాబు నాయుడు గారు చూస్తే బాధేస్తుంది ఇప్పుడు, ఎందుకంటే ఆయన ఇంత దిగజారుతాడా అని. స్థానిక సంస్థలకు కొంత ఆదరణ తక్కువైంది రానున్న కాలంలో, అసలు 5 అంచెల విధానంలో కొంత లోపాలు ఉన్నాయి అని. అమిత్ షా కోసమే 3 రోజులు ఢిల్లీలో కూర్చొని. సార్ నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నాను. ఎలా ఉంది సార్ మీ యొక్క ప్రయాణం అంతా? బాగుంది. స్పీడ్ పెంచారా? నేను ఎప్పుడూ స్పీడ్గానే ఉంటా. అంటే ఎన్ని ఎలక్షన్ ఉన్నా లేకున్నా, నేను క్యాండిడేట్ అయినా కాకుండా నా దినచర్య ఏంటంటే ఉదయం లేచి నుంచి జనం రావడం, వాళ్ళతో మాట్లాడడం, చెడు, ఇదే పబ్లిక్ సర్వీస్. నాకు వేరే వ్యాపకాలు ఏమి ఉండవు. ఎప్పుడు స్పీడ్గానే ఉంటా. ఎప్పుడు స్పీడ్. ఇప్పుడు కొంత ఆస్పిరెంట్ కదా, ఈ ఆస్పిరెంట్ అయినా కూడా నేను ముందు నుంచి ఉంటా కాబట్టి అంత స్పీడ్ పెరిగాల్సిన పనిలే. ఒకటే లెవెల్లో పోతా. ఎక్స్ఎమ్మెల్యే కూడా మీరు? ఎక్స్ఎమ్మెల్యే కూడా ఒకటే లెవెల్లో పోతా ఉంటా. దాదాపు 30 సంవత్సరాల నుంచి, ఈ 3 దశాబ్దాల నుండి 30-40 సంవత్సరాల నుంచి ఒకటే లెవెల్లో. ఇది మొదటి నుండి రాజకీయ కుటుంబమేనా? మరి ముందు నుంచి రాజకీయ కుటుంబమే. మా ఫాదరు అప్పుడు సమితిలో ఉన్నప్పుడు, సమితి అప్పుడు ఎస్సీ అయింది సమితి. అప్పుడు మా ఫాదర్ సమితి వైస్ ప్రెసిడెంట్. ఎప్పుడు ఈ గ్రామాల్లో 10 మంది సర్పంచులు ఎప్పుడు మనం పెట్టిన వాళ్ళు అట్లా ఎప్పుడు జరుగుతూ ఉండేది. ఇక్కడ ఉండే ప్రభావతమ్మ గారు కావచ్చు, మదన్ మోహన్ గారు కావచ్చు, అందరూ రిలేటివ్స్. మీరెందుకు రాజకీయాల్లో రావాలనుకున్నారు? ఏం చేద్దాం అనుకున్నారు? నాకు రాజకీయాలు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, ఇప్పుడు కాదు, విద్యార్థి దశ నుంచి. విద్యార్థి దశ నుంచి కూడా నేను రాజశేఖర రెడ్డి గారితో పయనించిన. దాదాపు ఎన్ఎస్సీలో ఉన్నా, ఈ జిల్లాలో పార్టీలో అన్ని పని చేశా, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశా. ఉద్యోగాల వైపు పోవాలి కదా. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉద్యోగం అంటే అంత పెద్ద, మా మదర్ అట్ట ఉద్యోగం పోవాలని కోరుకునింది. కానీ నాకు మాత్రం చిన్నప్పటి నుంచి, ఎందుకంటే మన కుటుంబంలో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం కాబట్టి. కడప అన్న ఏదో ఈ 4 జిల్లాలన్న కానీ రాయలసీమ అన్న కానీ ఎక్కువ ఫ్యాక్షన్, అందులో మీ యొక్క ప్రావీణ్యం ఏమైనా ఉందా? లేదు, నేను అట్లా దూరం. ఎందుకంటే నేను ఏంటంటే పని చేయాలా, ఓటు అడగాల, వేయించుకోవాలనే మనస్తత్వం. మనం సేవ చేయాలా, దాంట్లో ఓటు అడిగి వేయించుకోవాలా. నేనేదో బలవంతంగా ఇంకొకటి ఓటు లాగిన గ్రూప్ రాజకీయాలు ఉంటాయి కదా సార్ ఇక్కడ అంతా. నేను వచ్చిన నా హయాంలో ఏమట్టటి నేను ప్రోత్సహించలా, ఎక్కడా చేయలా. నా ఎలక్షన్లో కూడా ఎక్కడా నేను చేయనట్ట. నేను సేపు సామరస్యంగానే పోతా. ఏ పార్టీలో ఎంత కాలం ఉన్నారు? నేను ఓన్లీ రాజశేఖర రెడ్డి కుటుంబం అంతే, కాంగ్రెస్ కాదు, వైసీపీ కాదు, వేరే పార్టీ ఏది లే. నాకు టికెట్ రాకుండా కూడా దీంట్లోనే ఉన్నా. టికెట్ ఇచ్చిన అభ్యర్థి కోసం చేసి గెలిపించినాం అంతే, వేరే ఏం లే. ఈసారి కూడా నేనేం బలవంతంగా అడిగింది లే. టికెట్ ఇచ్చింది నాకే తెలీదు. ఆయన డిసైడ్ చేసినా కానీ నన్ను అడగకుండానే చేశాడు అంతే. మీకు ఇష్టం లేదా? మరి ఇష్టమని కాదు, ఇస్తే నిలబడాలని, లేకపోతే ఎవరికి ఇచ్చినా చేస్తామని. 2009లో మీరు ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే
సో ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది? అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి కొరకే? అంటే నేను డిస్క్వాలిఫై అయిపోయినా కాంగ్రెస్ పార్టీని కాదు ఆడ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఓటేసిన. నన్ను అప్పుడు కాంగ్రెస్ పార్టీ డిస్క్వాలిఫై చేసింది. అప్పుడు నాకు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, బై ఎలక్షన్ వచ్చింది. ఆ బై ఎలక్షన్ లో ఇప్పటి వరకు రాజంపేట చరిత్రలో ఎప్పుడు రాని విధంగా అంత మెజార్టీతో గెలిచిన, 40,000 మెజార్టీతో. ఇప్పటి వరకు ఎవరికి రాలా రాజంపేట. ఎందుకు 2014లో దీని ప్రభావం ఎందుకు పడలేకపోయింది మీ పైన? అదే 2014లో నేను 9,000 చిల్లరతో ఓడిపోయినా. కారణం ఏంది? కారణం అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తా కూడా కాన్స్టిట్యూన్సీలో పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేకపోయినా. ఇంకొకటి ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు. అవును, ఆయన నాకు చాలా వ్యతిరేకంగా చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం మల్లికార్జున రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉన్నారు, ఆయనకు బాగా సపోర్ట్ చేశాడు. నేను కాన్స్టిట్యూన్సీలో ఏమి డెవలప్ చేయలేకపోయినా. ఇంకొకటి రాష్ట్రం అంతా ఇప్పుడు నేను ఉండి మేము తక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా తిరిగిన అప్పుడు. ఇప్పుడంటే చాలా మంది వచ్చినారు, ఇప్పుడు మనం పోవాల్సిన అవసరం లే. ఆ రోజుల్లో ఉండాల్సి వచ్చింది. ఆయనతో పాటు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వెనక తిరుగుతారని ఉండాల్సి వచ్చింది. తిరిగాం బాగా. అందువల్ల నాకు ఆ ప్రభావం నా మీద ఇక్కడ పడింది. అందులో ఫైనాన్షియల్గా కూడా వరుసగా 3వ ఎలక్షన్ వచ్చింది. ఫస్ట్ బై ఎలక్షన్, మళ్ళా ఎలక్షన్. నేను ఆర్థికంగా ఉన్నోళ్ళం అంటే అంతే. మాదేంటంటే ఒక పెద్ద కుటుంబం, వ్యవసాయ కుటుంబం. ఇంటికి వచ్చే 100 మందికి అన్నం పెడతాం. వ్యవసాయంలో ఏం పెద్ద మేమేం పెద్ద పారిశ్రామికవేత్త కాదు, ఇంకొకటి కాదు. పారిశ్రామిక మాది పెద్ద కుటుంబం. ఈ గ్రామాల్లో ఎవరికన్నా 10 మందికి అప్పించి ఆధిపత్యం చెలాయించే కుటుంబం కూడా. ఆధిపత్యం అంటే ఏంటంటే ఈ గ్రామాల్లో వాళ్ళకి అన్ని మనం పలుకుతాం. ప్రేమపూర్వకంగా లేకపోతే అహంభావంతోనా? ఎక్కువ ప్రేమే. వాళ్ళు ఏంటంటే మా ఇల్లు కూడా అందరూ నాది అనుకుంటారు. నాదని ఏమన్నా ఈయనే పెళ్ళిళ్ళు ఈయనే చేస్తాం, క్యాంపులు ఈయనే చేస్తాం అని అట్లా పద్ధతులు. మా ఇంట్లో అంత స్వతంత్రం. వాళ్ళు నేరుగా పెట్టుకొని మేము తినేస్తారు, మమ్మల్ని అడగాల్సిన పని కూడా. అంతేనా? అంతే. నిద్ర లేసిన చేసి పెట్టేస్తారు, అందరూ తింటా ఉంటారు. మేము శ్రమజీవులం. రాజంపేట మీద కేవలము మీ దృష్టి లేకపోవడం వల్లనే 2014లో ఓడిపోయారని మీరు అది కూడా దృష్టి అనేది ఉన్నింది, కానీ ఎక్కువ సమయం కేటాయించలేకపోయినా రాజంపేట మీద. ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది పడ్డా, ఆర్థికంగా కూడా. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం నాకు అగెనిస్ట్ గా ఉంది కాబట్టి నాకు వ్యతిరేకంగా పనిచేసింది. ప్రతిదీ వ్యతిరేక, అధికారులు కావచ్చు, అంతా కావచ్చు, నాకు వ్యతిరేకంగా పనిచేసింది. నన్ను ఓడించాలా. అదే ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మల్లికార్జున రెడ్డి గారు నిలబడినారు బై ఎలక్షన్ లో. అదే క్యాండిడేట్ తెలుగుదేశంలో క్యాండిడేట్ అయినాడు. అవును, తెలుగుదేశం. వీళ్ళు వాళ్ళు కలిసినారు. ఇంకోటి ఇక్కడ విచిత్రం ఏంటంటే 2014లో మల్లికార్జున రెడ్డి గారు, వెంకట మల్లికార్జున రెడ్డి గారు గెలిచిన తర్వాత అంటే వైసీపీకి రావడం గల కారణం ఏంటి ఇక్కడ? అసలు ఆయన వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎట్టో మామూలుగా, ఎట్టో ఆయన ఆలోచన. జనరల్ గా అధికార పార్టీలో ఉంటారు కదా. అంటే లాస్ట్ లో వచ్చి ఎలక్షన్ 10 రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్. అంతేనా? 10 రోజుల ముందు 2019లో తాను వచ్చింది కాబట్టి మీకు టికెట్ వెళ్ళకపోయారు. అంతేనా? అంతే. లేదంటే మీరే ఎమ్మెల్యే గారు? నేనే క్యాండిడేట్ కదా అప్పుడు, తిరుగుతాను నేనే కదా. నాకు సీఎం గారు కూడా నన్ను చెప్తే నేను చెప్పినా నువ్వు ముఖ్యమంత్రి కావాలి పని, నేను శాసన ఎమ్మెల్యే కాకుండా నాకు ఇబ్బంది లేదు, నేనేం దీని గురించి కొరవపడను, నేను వితౌట్ కమిట్మెంట్, నాకు అది నువ్వు ఇది అని కూడా నేను అడగల. వితౌట్ తనతోనే మమేకమయ్యారు, పోయారు, గెలిపించుకోగలిగారు. తర్వాత కూడా ఏ పదవి అడగలని జిల్లా పరిషత్ చైర్మన్ కూడా ఆయన పిలిచి చెప్పిందే. మీరు ఏం అడగలేదు ఇప్పటి వరకు ఏం అడగలేదు. నేను జిల్లా నేను బాగా ప్రశాంతంగా బాగా కూర్చొని ఇక్కడనే బాగా ప్రశాంతంగా ఉన్నా. ఇప్పుడు అదన భారం అయింది. మరి అదన బాధ కాదు, కొంచెం సేవ చేసిన, మంచినీళ్లు అది ఇది రోడ్లు గ్రామాల్లో కొంచెం ఉపయోగపడినా, బాగా తిరిగినా. సహాయ మంత్రి క్యాబినెట్ హోదా కదా సార్ అది? క్యాబినెట్ హోదా అయినా నేను అంత దాన్ని చూపింది దర్పం. మనం ఎంతసేపు స్లో ప్రొఫైల్లో పోతాం. స్లో ప్రొఫైల్ అంటే ఇంకొకరికి పెద్ద ఆటం కాకుండా, పెద్ద మన వల్ల ఇంకోటి ఇబ్బంది కాకుండా వర్గాలు ఏర్పడి, గ్రూపులు ఏర్పడి మా జిల్లా పరిషత్ ఉన్నది ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అన్ని జిల్లాలో జెడ్పీటీసీలు రచ్చబడతారు, ఎవరు మా వాడు రచ్చబడేంత స్థాయి ఉండదు. సో అలా కొంత జరిగిపోతూ ఉంటుంది. సో అంతే ప్రశాంతంగా జరిపోయింది. చాలా ప్రశాంతంగా జరిగింది. నన్ను బాగా అధికారులు సహకరించారు, మా జెడ్పీ స్టాఫ్ కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, నన్ను బాగా గౌరవంగా చూసి నన్ను బాగా సహకరించారు. నేను కూడా ఏంటంటే నాకు భయం, ఇది ముఖ్యమంత్రి గారి జిల్లా, రకరకాల ఆరోపణలు చేస్తారు, కావాలని రకరకాలు చేస్తారు. మనం కూడా జాగ్రత్తగా, ఎందుకంటే ఇది ఒక ఆదర్శం కావాలా స్టేట్ కు, జిల్లా. చిన్నది కూడా రాకూడదు. ఒకవేళ మామూలుగా మన సరిపాని పత్రికలు రాసుకొని ఏమన్నా, కానీ మనం మాట్లాడుకోకూడదు ఎక్కడ. మన జడ్పీలో మామూలుగా జనరల్ బాడీ మీటింగ్ లో లేచి గొడవ చేసేది జరుగుతూ ఆడికి ఊరికి ఏదో ఒకటి రాస్తా ఉంటారు. అట్లా రాసుకుంటే రాసుకొని జనరల్ బాడీ సజావుగా చిన్నది కూడా జరగదు. అంత ప్రేమ మధ్యాహ్నం అందరూ భోజనం చేస్తారు, వస్తారు, పోతారు, అంత అంతే. అంటే నిజంగా సార్ ఇక్కడ స్థానిక సంస్థలకు కొంత ఆదరణ తక్కువైంది,
రానున్న కాలంలో అసలు 5 అంచెల విధానంలో కొంత లోపాలు ఉన్నాయి అంటారు. మీరేమంటారు దీనిపైన? స్థానిక సమస్యలు అంటే ఏంటంటే మన రాష్ట్రం విడిపోయింది, ఆర్థికంగా ఇబ్బంది పడినాం, ఇంకోటి కోవిడ్ వచ్చింది, ఇంకొకటి అనేక సంక్షేమ పథకాలన్నీ ముఖ్యమంత్రి గారు ఆయన నేరుగా హామీ ఇచ్చినాడు. అవన్నీ ఎంత ఇబ్బంది అయినా కూడా అవి ఆపడం వల్ల పేదవాళ్ళకి జరిగే సహాయాన్ని మాత్రం ఆపకుండా చేస్తున్నాడు. అందువల్ల కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంచెం ఇబ్బందులు జరిగి ఉంటాయి, అంతే. కొన్ని ఇబ్బందులు మాత్రమే. ఏదైనా కానీ అంటే రకరకాలుగా ఇప్పుడు ఏ పార్టీ అయినా కానీ ఆ మేనిఫెస్టోలు ఉంటాయి, ఆ మేనిఫెస్టోలో సరితూగా పని చేస్తున్నాయి అనుకోవచ్చు ఇక్కడ. కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట మేనిఫెస్టో తూచా తప్పకుండా చేసి, ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు నవరత్నాలని 2 పేజీలు మాత్రమే. ఆయన ఒకటే పదే చెప్పేవాడు, ఇదే ఒక భగవద్గీత అనండి, బైబిల్ అనండి, ఖురాన్ అనండి అని. గతంలో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు 600 హామీలు ఇచ్చాడు, ఒక గ్రంథం మాది. ఓకే. కానీ ఒక హామీ ఈయన హామీలు నెరవేర్చేదానికి ఆయన తన శక్తివంచం లేకుండా కృషి చేశాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఇది మీ హామీలు, మీ మేనిఫెస్టో ప్రజలకు కూడా అర్థం కావాలి. ఇది 2014లో చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చినటువంటి హామీలు. ఇది 3ది కూడా చూపెడతాను. ఈ 3ది అంటే ఇది అంటే పవన్ కళ్యాణ్ కదా, అది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో రాజ్యాంగం ఉన్న తర్వాత కూడా ఆయా పార్టీలు ఆయా మేనిఫెస్టోలు పెట్టుకోవడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఒకవేళ పెట్టుకున్న హామీలు కూడా అమలు చేయకపోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీ ఏదైతే మనం నెరవేర్చగలమో అవి మాత్రమే ఇవ్వాలి. ఊరికి అడ్డమైన హామీలన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చేదానికోసం నెరవేర్చలేకపోవడం అది నష్టమే. ప్రజలు కూడా నమ్మరు. అదే కదా, నమ్మరు. అవును. ఈ పొద్దు జగన్మోహన్ రెడ్డి గారు నాకు నమ్మకం ఏది నమ్ముతారంటే ఆయన ఇచ్చిన హామీలు చాలా మాత్రం నెరవేర్చాడు. ఇప్పటి వరకు చాలా మాత్రం నెరవేర్చాడు. ఎందుకు టీడీపీ గతంలో నెరవేర్చలేకపోయాడు. లాస్ట్ ఏంటంటే వాడు పశువు కుంకుమ ఏదో అప్పుడు ఇచ్చినారు కొంత, జనం కూడా దానికి ఏం పెద్ద స్పందించాలా. ఇప్పుడు ఎలక్షన్ ముందు ఇచ్చాననే ఫీలింగ్ వచ్చింది. జగన్మోహన్ గారు అలా చేయలే. దాదాపు ఇచ్చిన అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేశారు. సో గతంలో అంటే హామీలు నెరవేర్చకపోవడం వల్లనే ఏదే అటు టీడీపీ ఓడిపోయింది అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము గ్రామాల్లో తిరుగుతున్నాం. మామూలుగా ఏంటంటే ఎన్నికలకు ముందు మనం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల్లో ఆల్మోస్ట్ కొంచెం వ్యతిరేకత ఉంటుంది. ఎందుకంటే రూలింగ్ పార్టీ మీద కావచ్చు, క్యాండిడేట్ మీద ఎవరి మీద కావచ్చు, అంతో ఇంతో క్యాండిడేట్ మీద ఏమైనా ఉంటాయి కానీ గవర్నమెంట్ మీద ఏ వ్యతిరేకత లేదు. అంతేనా? ఎందుకంటే ఒక ఇంటికి 3-4 లక్షలు మేలు జరిగి ఉండదు. ఇప్పటికే నవరత్నాలు సక్సెస్. దాని గురించి అనుమానమే సక్సెస్. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ధైర్యంగా ఏ ముఖ్యమంత్రి చెప్పడు. ఆయన బహిరంగ సభల్లో మీ కుటుంబానికి మేలు జరిగిందంటేనే నాకు ఓటేయండి, సిద్ధం నాకు ఓటేయండి, మీ కుటుంబానికి నా వల్ల మేలు జరగలేదంటే నాకు ఓటేయద్దు, అంత ధైర్యంగా చెప్పే ముఖ్యమంత్రి ఎవరు కూడా లేడు. ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు స్ట్రైట్గా ఒక్కడే పోరాటానికి పోతున్నాడు. ఎవరిని కూడా కలుపుకొని కానీ గెలుపుకొని ఆలోచనే చేయలేదు. ఎవరిని లేకుంటే పవన్ కళ్యాణ్ కలుసుకోండి, ఇంకోటి కలుసుకోండి అందరూ. కానీ ఆయనకు ఆలోచన లేదు ముందు నుంచి కూడా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేశారు, అయినా కూడా ఆయనకు వేరుగా ఎలక్షన్ పోవాలి మనం అనేది ఒకటే. అనుకుంటే ఒక నమ్మకం, నేను 80% మందికి నా వల్ల మేలు జరిగింది, ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారు. ఆ నమ్మకం పూర్తి ఇప్పటి వరకు ఉంది. ఆయన మీరు పాదయాత్ర చేశారు ఏంటి అసలు? అన్నమయ్య దర్శనానికా లేకపోతే ఏంటి అసలు పాదయాత్ర? అది నాట్ పొలిటికల్, అంతేనా? అది ఓన్లీ దర్శనానికేనా? నేను మాల వేసుకుంటా, వెంకటేశ్వర స్వామి మాల 40 days మాల ఉండి అందులో ఎవ్రీ ఇయర్ వేసుకుంటారు అట్లా? ఎవ్రీ 22 ఏళ్ళు ఇప్పటికి 20 నడుస్తా. నేనే కాదు, నా కుటుంబం భార్య కూడా నడుస్తుంది. ఇప్పుడు 19 times 21. నేను వెంకటేశ్వర స్వామి ఫస్ట్ ఏంటంటే 20 ఏళ్ల క్రితం మా ఆకేపాడుకు లాస్ట్కు మా ఇల్లు ముందు మా గ్రామానికి దాదాపు 100 ఏళ్ళు అయిపోయింది ఆ ఇల్లు కట్టి. ఇంకా మనం 100 ఏళ్ళు అయిపోయింది కదా, ఇల్లు కట్టుకోవాలి మళ్ళీ మారాలంటే నాకు పెద్ద పట్టణాల్లో ఉండేది ఇంట్రెస్ట్ లే. ముందు రాజంపేటలో సంసారం ఉండే నేను టౌన్లో, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లే. ఇంకోటి ఏంటంటే ఈ ఇల్లు ఇది 20 ఏళ్ళప్పుడు గుళ్ళు కట్టినాడు. పాదయాత్ర మొదలప్పుడు 24 ఏళ్ళప్పుడు గుళ్ళు కట్టినాం. ఈయన మా రోడ్లో మెయిన్ గుళ్ళు అన్నీ ఉంటాయి. వెంకటేశ్వర స్వామి గుడి కట్టి ఆ సంవత్సరం లగ్నం చేసి పాదయాత్ర మళ్ళీ వరుసగా 6-7 గుళ్ళు కట్టినాం. 10 సంవత్సరం ఒక గుడి లగ్నం చేసేది, గుడి పూర్తి చేసి మళ్ళీ అట్ట మనం ఈయనే మన ఏంటంటే నేను నడవలేనేమో అనుకుంటా.
కానీ ఆ డిసెంబర్ వచ్చేదానికి జనం అంతా అడుగుతూ ఉంటారు ఎప్పుడు పాదయాత్ర ఎప్పుడు పాదయాత్ర ఎప్పుడు పాదయాత్ర అని. వాళ్ళ అభిష్టం మేరకే నడుస్తాను నేను వెంకటేశ్వర స్వామి దర్శించుకో సంవత్సరానికి ఒకసారి పోతా, మళ్ళీ మధ్యలో పోను కూడా పోను, నేను బ్రేక్లు కూడా పోను, వాళ్ళతో పాటు సామాన్య దర్శనం చేసుకుంటా. దాదాపు సాధారణ దర్శనమే వాళ్ళతో పాటు చేసుకుంటా భక్తులతో పాటు. అప్పుడు నాతో పాటు ఇంకా చాలా మంది నడుస్తారు. ఒకసారి సజ్జల కృష్ణ నడిచినాడు ఒక సంవత్సరం, శ్రీకాంత్ సంవత్సరం నడుస్తూ ఉంటారు, కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసు అట్లా నడుస్తూ ఉంటారు. నేను మాత్రం కంటిన్యూ వాళ్ళ మధ్య మధ్య నడుస్తారు, ఆగుతారు అట్లా. సో మరి దేవుని ఫలితం దానికోసం ఇప్పుడు అతని కాదు, నేను ఏ పని చేసినా ప్రతిఫలం ఆశించి ఇది నాకు మేలు జరగాల ప్రతిఫలం ఆశించి నేను ఏ పని నేను ఈ మధ్య దాదాపు పెద్ద క్యాంపులు చాలా చేసిన. అప్పుడు నేను ఎమ్మెల్యే నిలబడతా నాకు ఆలోచన లేదు. నేను సంవత్సరం శ్రీమంత కార్యక్రమం చేస్తాను దాదాపు 2000 మందికి ఇన్ని మన ఎస్టేట్లోనే మన ఇంట్లోనే. అదే అక్కడ పెద్ద ఓపెన్ ప్లేస్ 2000 మందికి చేస్తా సంవత్సరం శ్రీమంతం. మా రాయంపేట కాన్సెన్స్ అంతా శ్రీమంతం అందరికి చీర వాళ్ళకి చీర పసుపు కుంకుమ గాజులు భోజనం పెట్టారు చేస్తా. మొన్న పెద్దది ఇంకోటి పెద్దది నేను అమెరికా పోయినప్పుడు ఏంటంటే అమెరికాలో వాళ్ళు ఎన్ఆర్ఐలు వాషింగ్టన్లో ఉంటారు, అంతా ఫ్యామిలీ అంతా అమెరికాలో. వాళ్ళ అమ్మ చనిపోతే ఆడనే చేశారు. మేము ఇక్కడ పెద్ద ఇది శంకర్నేత ఆధ్వర్యంలో మేము క్యాంప్ పెట్టాలన్నాము, 20 days క్యాంప్ అది పెట్టాలన్నాము. మీరు ఆర్గనైజ్ చేసేయాలని అడిగినాను నన్ను. అంటే నేను వేరే సాట్ ఆర్గనైజ్ చేయను, మా ఎస్టేట్లో అయితే నేను చేస్తా, వేరే సాట్ కాదు. శంకర్నేత వాళ్ళు ఏంటంటే మొబైల్ ఆపరేషన్ సర్వీస్ ఉండేది భారతదేశంలో వాళ్ళకొక్కరికే, ఊరికి లేదు. శంకర్నేత మెడ్రాస్ వాళ్ళు అంటే వాళ్ళు ఈయన బస్సులు వచ్చేస్తాయి, ఈయన ఆపరేషన్. దాదాపు అది 15 days ప్రోగ్రామ్, 15 days. ఏడైతే అయితే వాళ్ళు పాపం వాళ్ళు 20 లక్షలు కట్టినారు శంకర్నేత్రాలు. వాళ్ళు 20 లక్షలు కడితే నాకు 10 లక్షలు అయింది వీళ్ళందరికీ భోజనాలకు. అంటే నేను ఎప్పుడు కంటి ఆపరేషన్ చేయిస్తానే ఉంటా, 10 ఏళ్ళ నుంచి జరుగుతూనే ఉన్నది. కొన్ని వేల చేయించుంటాం, ఈ పక్క ఎవరు చూపు అనేది లేకుండా కొన్ని వేల ఆపరేషన్. ఆ క్యాంప్ పెట్టాము ఇక్కడ. మన డాక్టర్స్ అంతా కూడా మన ఇంట్లోనే పైన ఉన్నారు, చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు. క్యాంప్ అద్భుతంగా జరిగింది. వాళ్ళ హైయెస్ట్ అంట, వాళ్ళకి మొత్తం సౌత్ ఇండియా అన్ని జరిగినాయి వాళ్ళ క్యాంపులు. హైయెస్ట్ 250 కేసులు అంట ఆపరేషన్. మంది నేను మెలిసాను మంది ఇంకా ఒక రోజు పెంచి చేశారు, 245 కేసులు చేశారు. హైయెస్ట్ 250 అంట. వాళ్ళే నీకు ఆశ్చర్యపోయినారు. 240 మందికి ఆపరేషన్, కంటి ఆపరేషన్. అది చేస్తా. ఇంకోటి సీమంతో చేస్తా. ఇంకోటి ఆర్థోపెడిక్ క్యాంప్ పెట్టించిన బాడ్స్ ఆధ్వర్యంలో డైరెక్టర్ మాట్లాడి ఆర్థోపెడిక్ క్యాంప్ పెట్టే మొత్తం హైదరాబాదు, మెడ్రాస్, బెంగళూరు నుంచి డాక్టర్లు వచ్చారు. దాదాపు 5000 మంది పేషెంట్లు వచ్చారు ఆర్తో. ఈ మధ్య అంతా పోయి వాళ్ళకని డేట్లు ఇచ్చారు, పోతారు, చేయించుకుంటారు, అప్పుడు చూపించుకుంటారు. అంతగా నేను ఎలక్షన్ నిలబడతాను చేయలే, ఇన్ని తెలియదు. 30-40 లక్షలు ఖర్చు పెట్టినా ఎలక్షన్ నిలబడి నాకు తెలియదు. అంటే నేను రెగ్యులర్ ఇవన్నీ ఉంటాయి. ఇంకా వివాహ పెళ్లిళ్ళు అయితే ఉచితం, ఎవరు పెళ్లి చేసుకున్నా పెళ్లి మంది ఫ్రీ అంతా. ఆడ గుడిలో పెళ్లి చేసుకుంటారు, వీడికి వచ్చి భోజనం, ఇంటికి వచ్చి భోజనం. అట్లా రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి క్యాంపులు. సాంఘిక సేవలు కూడా అమరారెడ్డి. పాలిటిక్స్ కన్నా నేను అది ఎక్కువ, పాలిటిక్స్ కన్నా ఇదే ఎక్కువ. నేను దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ పాలిటిక్స్. సో అమెరికాకు మీరు వెళ్ళే ఉన్నారు, అమెరికా లాంటి సిస్టమ్స్ ఇక్కడ రావాలంటే ఈ ఒడదొడకలు లేవా, ఉండద్దు అంటే ఇంకెంతకాలం పట్టే అవకాశం ఉంది? అమెరికా చాలా ఫాస్ట్, మనకన్నా చాలా ఫాస్ట్లో ఉంది. ఫాస్ట్ అంటే ఒక ఎడ్యుకేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు. ఇప్పుడు కానీ జగన్మోహన్ కొంచెం ఫాలో అవుతాడు నేను చూసిన. ఎందుకంటే ఎడ్యుకేషన్ అంతా వాళ్ళు గవర్నమెంటే చూస్తారు. ఇప్పుడు స్కూల్ ఏంటంటే విద్యా వైద్యం రెండు కూడా గవర్నమెంట్ చూస్తారు కదా, అక్కడ గవర్నమెంటే చూస్తారు. ఇప్పుడు స్కూల్స్ నేను అని కనుక్కున్నా, స్కూల్స్ ఇప్పుడు మన ఏరియాలో స్కూల్ ఉంటుంది, వీళ్ళంతా అదే స్కూల్లో చదవాలి అంతే. కంపల్సరీ ఆ స్కూల్, అదే స్కూల్. కనీసం ఏంటంటే స్కూల్ బాగుండే స్కూల్ కానీ ఇల్లు ఆడ కట్టుకుంటారు, లేకుంటే ఇల్లు ఆడ చేస్తారు. జనరల్ గా సిస్టమ్ అంతా గవర్నమెంట్ భరిస్తారు. మనం అట్లాంటి సిస్టమ్ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేస్తా. ఆల్మోస్ట్ చూసి కొంచెం తెస్తా అని మార్పు. ఇంతకు ముందు ఎప్పుడు ఎడ్యుకేషన్ కేరళ అనేవాడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఇంగ్లీష్ మీడియం వచ్చిందా, వచ్చి ఇంగ్లీష్ మీడియం కాదు, ఎడ్యుకేషన్ నేడు కాదు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు మన పిల్లలు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడారు. ఐక్యరాజ్య సమితి గ్రేట్ కదా. ఇంకోటి విదేశీ విద్యా దీవెన. ఇప్పుడు ఫారిన్ పోయి చదవలేరు కదా పాపం, గ్రామీణ ప్రాంతంలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో కొంతమంది అన్న పోతారు, వాళ్ళు 10 మందికి ఉపయోగపడతారు. అందువల్ల ముఖ్యమంత్రి గారు ఒక ఆరోగ్యం గురించి, ఎడ్యుకేషన్ గురించి బాగా ఇంట్రెస్ట్ చూస్తారు. సో కొంత మార్పు జరిగింది అనుకోవచ్చు ఇక్కడ, చాలా మార్పు. మీకు ఇక్కడ టికెట్ వచ్చింది లాస్ట్ టర్మ్, ఇక్కడ కడప స్విప్ మొత్తం వైసీపీకే స్విప్ చేశారు. ఇక్కడ ఎవరికైతే వేరే వాళ్ళకి ఎవరికి రాలే కదా.
సో ఈసారి ఎట్లుండబోతుంది అనుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ టర్మ్ మొత్తం అంతా వైసీపీ కైవసం చేసుకున్నది కదా, ఈసారి ఎలా ఉండబోతుంది? కడప ఉమ్మడి ఈసారి కూడా బాగుంటుంది. ఈసారి బాగుంటుంది. గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా వైసీపీ వస్తుంది. ఆలోచన ఈసారి మల్లికార్జున రెడ్డికి టికెట్ ఇవ్వకుండా మీకు ఇవ్వడానికి బలమైన కారణం ఏమైనా ఉందా అనుకోవచ్చా? బలమైన కారణం ఏంలే, వాళ్ళకు కూడా మంచి పదవి ఇచ్చినాడు. వాళ్ళ తమ్ముడికి రాజ్యసభ ఇచ్చినాడు. ముందే ఇచ్చినాడు, ఎలక్షన్ ముందే వాళ్ళ తమ్ముడు రాజ్యసభ ఇచ్చినాడు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమంత్రి కూడా పోయినసారి నాకు ఇలేకపోయినాను, ఇంకొకటి ఈసారి కొంచెం మార్పు చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో చేశాడు అంతే. సో మరి మల్లికార్జున రెడ్డి మీకు సపోర్ట్ చేస్తుందని మీరు బలంగా నమ్ముతున్నారా? సపోర్ట్ చేస్తారు. అది ఏంటంటే 30 సంవత్సరాల నుంచి నాకు ప్రజలతో అందరితో సంబంధాలు ఉన్నాయి. నేను మొత్తం క్యాడర్తో అంతా నాకు బాగా ఉండాలి సంబంధం. ఆయనే నాకు వ్యతిరేకత చేయడు. వ్యతిరేకత ఏమున్నదా? ఎందుకంటే ఆయనకు నేను బాగా చేసినా కాబట్టి. అదే నేను అంటున్నా, 10 సంవత్సరాలు కష్టపడి పార్టీ నడిపి ఆయనకు టికెట్ ఇచ్చినా నేను చేసిన. మా క్యాడర్ అంతా గొడవ చేసినా కూడా అందరిని నచ్చజెప్పి చేసిన. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అంటే పాలిటిక్స్ ఎలా ఉందంటే ఒకసారి పదవి పోతే మొత్తం రాజకీయానికి ఆ కుటుంబం దూరం అవుతుంది అనే కోణంలో ఒకసారి ఇందులో టికెట్ రాకపోతే ఇంకొక పార్టీకి పోయి ఎమ్మడే మళ్ళీ పోటీ చేయడం, రకరకాలు చేయడం. ఏంటి సార్ ఇదంతా? అంటే రాజ్యసభ ఇచ్చారు కదా వాళ్ళకు, ఇచ్చారు. కానీ కాకపోతే నేను అన్నది ఒక్క మల్లికార్జున రెడ్డి కాదు, నేను అన్నది ఎవరైనా కానీ అక్కడ టికెట్ ఇవ్వకపోతే ఇమ్మీడియట్లీ ఇంకొక పార్టీలోకి పోతుంది. ఎందుకట్లా? అది మామూలే, వాళ్ళ దృక్పథం. మల్లికార్జున రెడ్డి గారికి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇష్యూ ఏంటంటే ఆ పదవి రావడం లేదనుకుంటున్నా ఎమ్మడే రాజీనామా చేస్తున్నారు, ఇంకో పార్టీలోకి పోతున్నారు. అంటే ఏంది అంటే ఇక పదవి లేకపోతే ఉండలేమా? అది కొంతమంది దృక్పథం, కొంతమంది అట్లా ఉంటారు. ఇప్పుడు నాలో నేను పోయినాను. అదే ఇంకోటి ప్రతిపక్ష పార్టీ కూడా వాళ్ళకి ఏదో అప్పటికప్పుడు లేనట్టుగా ఎమ్మడే వచ్చుతోనే వాళ్ళకి టికెట్ అనౌన్స్ చేయడం. ఏంది సార్ ఇదంతా చేస్తారు? ఇలాంటి ధోరణి ఇది ప్రమాదం కాదా? అవునా కదా? ఇప్పుడు ఇక్కడ రాజీనామా చేసిండు, మీ పార్టీలోకి వచ్చారు. అప్పటిదాకా ఆ పార్టీ జెండా మోసే అటువంటి వారు ఇక నాకు అధికారం వస్తే కావచ్చు, లేదా నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తే కావచ్చు, గెలవడం ఓడవడం ఆ తర్వాత విషయం, నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తే కావచ్చు అని భరోసా పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? అది ఏ పార్టీ పర్లేదు, అటు నుంచి ఇటు వచ్చినా ఇటు నుంచి అటు అటుపోయినరా. ఏంటి పరిస్థితి? వాళ్ళకే తెలియాలి, పార్టీ నాయకులకే తెలియాలా, పోయే వాళ్ళకి తెలియాలా. ఈసారి ఎన్నికలు సాహసోపేతం అంటున్నారు, నిజమేనా? అంటే నీకు వాళ్ళ ఆలోచన ఏంటంటే మొత్తం అందరం ఓటైనా జగన్మోహన్ రెడ్డి దండయాత్ర చంద్రబాబు నాయుడు గారు చూస్తే బాధేస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే ఆయన ఇంత దిగజారుతాడా అని. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిసేదానికోసం మోడీ వెయిట్ చేశాడు ఢిల్లీలో. మోడీ చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోసం చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి అపాయింట్మెంట్ ఇలా అప్పుడు గుజరాత్ అల్లప్పుడు అల్లర్లు ఇలా ఢిల్లీలో. కనీసం ఢిల్లీలో ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఆయన చక్రం తిప్పినాడు. ఏపీ గెస్ట్ హౌస్ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పుడు దారిలో కారులో మాట్లాడడానికన్నా అవకాశం అడిగినాడు దారిలో. అలాంటిది కూడా మోడీ గారు అదే గుజరాత్ ముఖ్యమంత్రి గారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మోడీకి అప్పట్లో ఇవ్వలేదని బయట అంతా అవతల అని బయట. ఈ రోజు ఏంటంటే అమిత్ షా కోసం 3 రోజులు కూర్చున్నాడు. ఆ మోడీతో మాట్లాడాలి అసలు. అమిత్ షా కోసమే 3 రోజులు ఢిల్లీలో కూర్చొని, ఎందుకంటే దాన్ని వెంపలాడడం ఆ పొత్తు కోసం. మొన్న ఆడ తెలంగాణలో అప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుంది, ఈ పొత్తు వీళ్ళతో పొత్తు. ఎందుకంటే మోడీ ప్రధాని అవుతాడని తెలుసు చంద్రబాబు నాయుడుకి. మళ్ళీ ఇప్పుడు అవుతాడు, మళ్ళీ అవచ్చు కాకపోవచ్చు కదా, అది రిజల్ట్ కదా తెలియజేసేది. అంటే పికప్ కాల ఆ పార్టీ లేదంతా. అది అవుతాడనే కదా ఇలాంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఎంపలాడతాడంతా ఇలాంటి మోడీ కోసమా? అంటే మరి ఇక్కడ కూడా పొజిషన్ తీసుకోవాలి కదా. అంటే వాళ్ళు నేరుగా పోటీ చేయకపోవడం గల కారణం ఏంటి? ఈ పొత్తులని ఇవన్నీ వెంపలాడి పవన్ కళ్యాణ్ ఓ పక్క, మోడీ ఓ పక్క వెంపలాడి ఎట్టో ఒకటి నేను అధికారంలోకి రావాలా. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అప్పు తీసుకొచ్చే ప్రజలకు వంచుతున్నాడు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. మీరేమంటారు? అప్పు కానీ ఇప్పు కానీ అనేది ఒక సామాన్య ప్రజానికాన్ని ఆర్థికంగా సామాజికంగా దాన్ని వాళ్ళను సమానంగా చూడాలని అప్పు కానీ ఏమన్నా దాన్ని వాళ్ళు చేయడం అనేది ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు కదా. ఇప్పటి వరకు కూడా చేయలేదు కదా. ఇంకొకటి ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా గతంలో పాపం పైన రాజశేఖర రెడ్డి గారు పేద పిల్లలు చదవాలి ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చారు ఎంతో మందికి. ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టాడు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా. ఉచిత విద్యుత్ రైతులకు ఎన్ని మర్చిపోలేము. అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదో జలయజ్ఞం ఏదో అదేదో ధనయజ్ఞం ఏదో అన్నారు కానీ ఎంతో ఉపయోగపడినాయి ఇన్ని. అదే విధంగా నీకు ఆ పొద్దు వాళ్ళ నాన్నగారు చదివిస్తే వాళ్ళ కొడుకు ఆ సార్థకత చేస్తూ దాదాపు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాడు ఈ రాష్ట్రంలో. వాలంటీర్ సచివాలయ వ్యవస్థ కావచ్చు. సచివాలయ వ్యవస్థ అనేది వాలంటీర్ తప్పులు పెట్టారంతా. మన కరోనా వచ్చినప్పుడు
ఆంధ్రప్రదేశ్లో ఎంత గట్టిగా మనం జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నాడు ఆ రోజు, మనం కోవిడ్తో సహజీవనం చేయాలని. అబద్ధంతా విమర్శించారు చంద్రబాబు నాయుడు గారు వాడు లాస్ట్కి దేశ ప్రధాని ఆ మాట మాట్లాడాడు మళ్ళీ జగన్మోహన్ గారి మాట మాట్లాడు. ఎందుకంటే చాలా ఇంకా మనం జాగ్రత్త ఉండాలా, పని చేసుకోవాలా. అదేవిధంగా నీకు వాళ్ళ వ్యవస్థలు మనం పటిష్టంగా ఉన్నాయి కాబట్టి మనకు సాయంత్రానికల్లా ముఖ్యమంత్రి గారు టేబుల్ చేరేది. ఏ గ్రామంలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఏ వార్డులు ఎన్ని ఉన్నాయి, క్వారంటైన్ సెంటర్స్ కాదు అన్నీ పెట్టి బాగా కట్టడి చేయగలిగినాం. భారతదేశంలోనే ఈ వాలంటరీ వ్యవస్థ, ఈ వ్యవస్థలనే లండన్ లాంటి దేశాలు కూడా ఆలోచించాయి. మొన్న వెంకయ్యనాయుడు కూడా ఓ మాట అన్నట్టు, అంటే వాలంటరీ వ్యవస్థ కాదు, ఈ గడప గడప ప్రోగ్రామ్ మాత్రం అదే వెంకయ్యనాయుడు ఇది దేశ లెవెల్లో పెడితే బాగుండు అన్నట్టు ఒక సమాచారం కూడా ఉంది. నీకు ఏంటంటే ఇప్పుడు ఈ సచివాలయ వ్యవస్థ అనేది ఊరికి అభివృద్ధి లేదంటారు. నిజంగా అభివృద్ధి అంటే ఏదో బిల్డింగ్ కట్టడం, రోడ్డు వేసిన పట్టిన అభివృద్ధి కాదు. ఇంతమంది నీకు ఆర్థికంగా, ఎందుకంటే చదువు కుటుంబంలో ఆర్థిక విధానం అది అభివృద్ధి కదా. ఆ కుటుంబం ఆ పిల్లోడు బాగుపడినాడంటే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది. ఈ పొద్దు మా పల్లెలు చూస్తూ ఉంటాం. మా పల్లెలో ఇప్పుడు ఈ ఊర్లో ఒక పెద్ద ఇల్లు కట్టున్నాడు కూడా, సన్న సామాన్యమైన రైతు. వాడి పిల్లలు 3 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డిగ్రీలో, 3 రాసేటి ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చిన ఈ అన్నమాచారి కాదు చదివిన వాళ్ళు. అది ఇంకా అభివృద్ధి కాదా? ఎంత బిల్డింగ్ కట్టున్నాడు. ఈ వై నాట్ 175 మతలాభ ఏంది అసలు? అంటే మనం ఇంత అన్ని కాన్స్టిట్యూన్సీలకు మేలు చేసినాం కదా, 175 ఎందుకు గెలిచలేము అని జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం. రాజధాని లేని రాష్ట్రంగా ఇద్దరు చేశారు, పోయిన ముఖ్యమంత్రి చేశారు, ఈ ముఖ్యమంత్రి చేశారు. ఏంటి సార్ ఇదంతా? ఇంకోటి రాజధాని అనేది ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ను అందరం కలిసి డెవలప్ చేసినాం. ఓకే, కనీసం రేపు మళ్ళీ ఈ మనం ఒకటేసారి చేస్తే రేపు మళ్ళీ ఈ అదిటిపై మిగిలిన మనం ఉత్సేలతో పోతారు కదా. అందువల్ల 3 ప్రాంతాలు అభివృద్ధి చెందితే ఆ వికేంద్రీకరణ జరిగితే కన్నా అది రాదు కదా అని ఆయన ఆలోచన. ఈసారి ఏపీలో సాహసోపేతమైన ఎలక్షన్స్ కాబట్టి ఇక్కడ ముగ్గురు కూడా పొత్తుకొస్తున్నారు. మేమే గెలుపు, సరే ఎవరు నిలబడ్డా కానీ మాదే గెలుపు అనే సహజ లక్షణాలు ఉంటాయి అనుకోండి, కానీ మాదే గెలుపు ఈసారి. ఎందుకంటే అవినీతి పరుడు, రకరకాలు అనేక ఆరోపణలు వైసీపీ పైన, టీడీపీ వాళ్ళు కావచ్చు, జనసేన కావచ్చు, ఈవెన్ మోడీ గారు ఇంకా వాళ్ళు పూర్తిగా బయటకు రాలేదు. అంటే ఇట్లా దుమ్మెత్తిపోతున్నారు. దీని ప్రభావం పడబోదా ఇప్పుడు? అవినీతి అనేది ఎవడు అన్ని పడదు. ఏంటంటే ఎవరినైనా రాజకీయ నాయకులు మాట్లాడే సహజం అది. ఏదంటే ఇప్పుడు రేపు వాళ్ళకి మనం మంచోడు, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను మంచోడిని తెలిసాను నన్ను మాట్లాడతారు రేపు. అంతే, రేపు ఎలక్షన్ వచ్చిన పాటే ఏదో ఒకటి మాట్లాడతారు నన్ను. ఎలక్షన్ అనేది ఇప్పుడు మంచి చెడు మీద లేవు సార్, ఇప్పుడు ఆర్థిక అంశాలపై ఉన్నాయి కదా. ఆర్థిక అంశాలు అయిపోయినాయి, వాళ్ళని దుమ్మెత్తిపోయడం అయినాయి. సోషల్ మీడియాలో పాపం కొన్ని అయితే కొంతమంది చనిపోయింది, పాపం చనిపోయే పరిస్థితి కూడా తెస్తారు. అవును, దరిద్రులు నిజంగానే దారుణమే, నిజంగా బాధ వేస్తుంది. అది ఎవరైనా కానీ ఏ పట్టైనా తప్పు అట్టడి, ఎవరు చేసినా తప్పే. కొంచెం రాజకీయాల్లో డిగ్నిఫైడ్గా ఉండాలా. అవును, డిగ్నిఫైడ్గా విమర్శించుకోవాలా. వస్తాయా ఎంతవరకు అంతవరకు. రాజారెడ్డి గారితో, రాజశేఖర రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారితో ముగ్గురుతో మీరు ప్రయాణం చేశారు కదా, ఎప్పుడు అంటే ఎవరికి ఎక్కువ ప్రజలకు దగ్గర ఉన్నట్టు అనుకోవచ్చు ఇక్కడ? అంటే ఒక్కొక్కరు ఒక టైప్. రాజారెడ్డి గారి తరం అది, ఆయన ముక్కుసూటి మనిషి, చేయాలనుకుని చేస్తాడు, మనస్తత్వం. రాజశేఖర రెడ్డి గారు కొంచెం లౌకికం, కొంచెం తేడా, భిన్నంగా. అంటే ఏంటి? కొంచెం లౌకికం, కొంచెం మార్పులు చేర్పులు, అట్ట ఇట్ట కొంచెం అట్ట. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కొంచెం అట్ట, ఒకరికొకరు అట్ట. ఎందుకంటే మనం కాలానికి కొద్దీ మారాలి కదా. ఇప్పుడు అప్పుడు రాజారెడ్డి గారు మంచోడు, అన్ని చేసినాడు ఆయన అందరికీ, కానీ ఇప్పుడు ఆయన పని చేయదు అంతే. ఇప్పుడు రాజశేఖర్ గారి పనిచేయదు, ఆ ఏమలో రాజశేఖర్ గారి పనిచేసింది. ఏ తరానికి అట్ట ముగ్గురు మంచోళ్ళు. ముగ్గురు మీరు మాత్రం చాలా అదృష్టవంతులు, ముగ్గురుతో ప్రయాణం చేశారు. ముగ్గురితో చాలా క్లోజ్. రాజారెడ్డి గారు అయితే ఫ్రెండ్ మాదిరి ఉండేవాడు, చాలా క్లోజ్. ఇద్దరు మ్యారేజ్ నేను పిల్లోడుగా ఉన్నప్పుడు అంత క్లోజ్. ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారితో మళ్ళీ అంతే. జగన్మోహన్ గారిని నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాను. ఈ సామాజిక సాధికార యాత్ర అని, లేదంటే అటు అంబేద్కర్ విగ్రహం ఒకటి పెట్టారు. అంటే ఈ కుల సమీకరణ వల్ల మీదనే టికెట్లు ఇస్తున్నాడు, అంటే ఇది మంచా చెడా? కానీ ఏంటంటే ఎప్పుడు కూడా గత పాలకులు ఏం చేశారంటే, మేము బీసీల పక్షపాతులము, టీడీపీ బీసీ పక్షపాతమే కదా అనేవాళ్ళు. ఇంకోటి ఎవరంటే ఉత్తర భారతదేశంలో కొంతమంది నాయకులు మేము మైనార్టీలకు పక్షపాతులము, మలయాళం సింగ్ కావచ్చు, లలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ కావచ్చు అని మాట్లాడేవాళ్ళు. కానీ
దీన్ని చేతల్లో చూపించిన వ్యక్తులు ఇద్దరే, రాజశేఖర రెడ్డి గారు ఒకరు, రెండోది జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి దానిలో కేటగిరీ ఉందా? ఎందుకంటే నేను చెప్పే ఎగ్జాంపుల్స్ కూడా, ఎందుకంటే ముస్లిం మైనార్టీలు బాగుంది 4% రిజర్వేషన్ సాహసోపేతమైన చర్య, చాలా సాహసోపేతమైన చర్య. కనీసం ఆ ఉత్తర భారతదేశంలో వాళ్ళు చేయలేకపోయినారు. ఎందుకంటే యాడ మనకు వ్యతిరేకత వస్తుందో, హిందీ వస్తుందో అంతా అని రాజశేఖర రెడ్డి గారు సాహసోపేతంగా కాంగ్రెస్ పార్టీని ఒప్పించినాడు, చేసినాడు. మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా పోయినా నాకు ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇది. సబ్బీర్ అలీ, నేను అప్పుడు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేనున్నా. అప్పుడు సబ్బీర్ అలీ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్. ఒకసారి కడప నుంచి నేను సబ్బీర్ అలీ గారు ఇద్దరం రాజంపేటకు వస్తున్నాం కార్లో. అప్పుడు సబ్బీర్ అలీ గారు నాకు చెప్పినారు, నేను అమర్నాథ్ రెడ్డి నేను ఇట్లా అరబ్ దేశాలు పోయించినాను ఈ మధ్య, నన్ను నిజంగా ఆ దేశాల్లో పెద్ద పెద్ద షేకులంతా వచ్చి నన్ను పెద్ద బొకేలు గీకేలు అన్నీ వచ్చి విపరీతంగా స్వాగతం పలికినారు. నేను అనుకున్నాను, ఏంది బా నేను ఎవరు తెలిసాడు, ఎవరు తెలియదే, ఎయిర్పోర్ట్ బయటికి పోతాను, నేను ఎవరికి తెలియదే, ఎందుకు నాకు వీళ్ళు ఇంత స్వాగతం పలుకుతున్నారు అనుకున్నాను. వాళ్ళంతా ఇచ్చి ఒక హిందూ దేశంలో, ఒక భారతదేశంలో ఎవడయ్యా అంత గొప్ప వ్యక్తి, అంత ధైర్య సాహసోపేతులు, ఒక ముస్లిం అయిన 4% రిజర్వేషన్ కన్నా మా సలాం చెప్పండి ముఖ్యమంత్రి, మీ ముఖ్యమంత్రి గారికి మా సలాం చెప్పండి అని అంత ఇదిగా ఆయన్ను స్వాగతించినారు. అప్పుడు సబ్బీర్ అలీ చెప్పినారు నాతో, ఇట్ట నాకు ఎవడే అంత ధైర్యమైన మనిషి హిందూ దేశంలో అంత చేయగలరు ఎవరన్నా అని చెప్పని. అట్టుగా ఆయన చేశాడు అది. ఇంకోటి ఏంటంటే కడప జిల్లాలో ముందుగా నేను అనుకుంటు కానీ ముందు నుంచి రెడ్ల పెత్తనం ఎక్కువ. అయితే జనరల్గా ఇట్లాంటి పెద్ద పెద్ద రెడ్లు ఉన్నారు అప్పుడు. డిఎల్ రవీంద్రరెడ్డి గారు, మైసూరారెడ్డి గారు, వరదలాల్ రెడ్డి గారు, ఇంతమంది పెద్ద పెద్ద రెడ్లు ఉన్నప్పుడు ఒక మైనార్టీకి మంత్రి ఇచ్చినాడు అహ్మదుల్లాకు. మంత్రి ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు, గౌరవ ఇచ్చాడు. అప్పుడు మళ్ళీ అదే తెలుగుదేశం గవర్నమెంట్లో ఒక మైనార్టీ మినిస్టర్ లేడు, ఎవరు పల్లి రఘునాథరెడ్డికి ఇచ్చారు అది, ఆ శాఖ కూడా, అది మైనార్టీ శాఖ. అదే నీకు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా నీకు నలుగురికి ఉప ముఖ్యమంత్రులు చేశాడు బీసీలను, నలుగురిని. అదేవిధంగా మా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా జూనియర్ అంజాద్ డిప్యూటీ సీఎం చేశాడు. కానీ ధైర్యం కావాలి కదా, అంత సాహసం. నామినేట్ అన్ని కూడా ఏంటంటే రాజ్యాంగబద్ధంగా, ఈవెన్ జెడ్పీ చైర్మన్ లో కూడా రాజ్యాంగబద్ధంగా నీకు రిజర్వేషన్ లేకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50% చేసింది బీసీ ఎస్సీ మైనార్టీలకు. రాజ్యాంగం లేకున్నా మార్కెట్ యార్డ్ చైర్మన్ గిర్మన్ అన్ని కూడా సపరేట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది. 56 కార్పొరేషన్లు అన్ని ఎస్సీ బీసీ మైనార్టీ 50%. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కడప జడ్పీ చైర్మన్ బీసీకి ఇచ్చారు ఇప్పుడు సీఎం నాతోనే నీ తర్వాత బీసీని జడ్పీ చైర్మన్ చేస్తాను. చాలా మంది ఓసీలు పోటీ పడినారు, అందరికి చెప్పినాడు ఎవరికి ఓసీకి నేను ఇలేను, దీన్ని బీసీకి జడ్పీ చైర్మన్ చేస్తాను, బీసీలో కూడా యాదవ్లు చేయాలని ఆయన ఆలోచన. టీడీపీ యువగలం పాదయాత్ర లోకేష్ గారిది ఏం ప్రభావం చూపెట్టదా? అంటే వాళ్ళు ఇప్పుడు దాదాపు 14 సంవత్సరాలు పరిపాలించిండు, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం రావాలని కోరుకుంటారు కానీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళది, అంతేగాని దాని తప్పులే. ఇప్పటి వరకు మీ ప్లేస్ లో అంటే మీ ఇక్కడ ఈ రాజంపేట కాన్స్టిట్యూన్స్ లో టీడీపీ వాళ్ళని ఇంకా వాళ్ళు అంటే గతంలో పోటీ చేసిన వాళ్ళని కావచ్చు, లేకపోతే ఇంకో వాళ్ళని కావచ్చు, ఇప్పటి వరకు అధికారపూర్వకంగా ప్రకటించలేదు. గల కారణం ఏందనుకోవచ్చు? ఏం తెలియదు మనకు. కాదంటే ఏంటంటే ఈ ప్రాంతంలో ఏ పార్టీలో అయినా పర్మనెంట్ గా అందుబాటులో ఉండే వ్యక్తిని నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి. నాకు ప్రతి గ్రామంలో పేర్లతో పిలిచే అలవాటు. ప్రతి గ్రామంలో ప్రతి వాళ్ళు పొద్దున్నే 6కి నా కాడికి వచ్చారు. ఎవరున్నా నేను ఇంకోటి ఏంటంటే నేను కష్టజీవిని, నాకేం వ్యాపారాలు లేవు, నేనేం వ్యవసాయం చూడను, ఏది పని లేనా, నేను ఓన్లీ ఇదే. ఇంకా రెండో పని నాకు వ్యాపకమే లేదు. ఏదన్నా మా తమ్ముడు చూస్తాడు, మా తమ్ముడు నేను డబ్బు సంపాదన నాకు ఆలోచనలే. ఆలోచన సిద్ధం ఎలా ఉండబోతుంది ఇప్పుడంతా? బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. సో రాజంపేట నియోజకవర్గం పైన ఏ జెండా ఎగురుతుంది అంటే ఏం చెప్పాలి సార్? వైఎస్ఆర్ జెండా. అంతేనా? అంతే. సో ఈసారి కడపలో కడప అన్ని చూపేనంత అవతల వాళ్ళు కూడా ఉంటారు కదా సార్, వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళ ప్రయత్నం వాళ్ళది. 175 మీరు వస్తాయని మీరు భావిస్తున్నారా? నేను 175 కానీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పూర్తి నాకు నమ్మకం. లాస్ట్ దఫా కన్నా ఇంకా సీట్లు తగ్గుతాయి అనేది భావన. నీకు తగ్గొచ్చు పెరగదు, గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఏంది అంత భరోసా ఉందా? ఎందుకంటే ప్రజలకు మేలు జరిగింది, మొత్తం సామాన్య ప్రజానికంతా మేలు జరిగింది, దాదాపు 80% మందికి మేలు జరిగింది. ఓకే, ప్రతిపక్షాలు చేయని నీకు జగన్మోహన్ రెడ్డి గారు 126 సార్లు బటన్ నొక్కాడు.
120 సార్లు బటన్ నొక్కితే ఎలాంటి అవినీతి లేకుండా వాళ్ళ అకౌంట్ డబ్బు పడింది. ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో వాళ్ళకి ఏం పరిస్థితి ఉండేదంటే వాళ్ళు జన్మభూమి కమిటీ వాడికి మళ్ళీ ఇయ్యాల, వాడికి ఏమన్నా ఇయ్యాల. నేను ఒక మీటింగ్కి పోయినా సిద్ధవటంలో, ఈ చేదోడు ఏదో మీటింగ్ పోయింది. వాళ్ళు చెప్తా, ఒక ఆడాను లేచి చెప్తా, అది సార్ నాకు నా కుటుంబానికి ఎంతమంది, నా పిల్లలు చదువుకున్నాను, నాకు ఇల్లు వచ్చింది, నేను వ్యాపారం పెట్టుకుని చెప్పి ఇంకో మాట చెప్పింది. ఇదే నేను మాకు పెన్షన్ కావాలంటే మా తెలుగు అప్పుడు నేను పోయి సంతకానికి పోతే వాడు నాకు మందు బాటలు ఇమ్మన్నాడు ఆ కమిటీ. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అడగాల్సిన పనిలే, నేరుగా జరిగిపోతున్నాయి. సచివాలయ వ్యవస్థ ఏం పనిలే, నేరుగా వాడికి ఎవరైతే అర్హుడు వాడి అధికారం ఉన్ని లేకపోయి. సో సామాజికంగా ఇక్కడ అంబేద్కర్ ఫోటో ఏది మనం విగ్రహం పెట్టారు కదా, అదేమన్నా ప్రతిఫలం ఇస్తుందా? ప్రతిఫలమే కదా అటేనా, ఎస్సీలు గౌరవ. అందులో ఏంటంటే ప్రతి ఎస్సీ బీసీ మైనార్టీలు నా పార్టీ మామూలుగా రెడ్ల కన్నా ఎక్కువ వాళ్ళే ఈ పార్టీకి బలం. ఇప్పుడు టీడీపీ అంటనో కమ్మ, వైసీపీ అంటనో రెడ్లు కాదా? ఇలా రెడ్ల కన్నా వీళ్ళు ఎక్కువ ఈ పార్టీలో, ఎస్సీబీసీ మైనార్టీ. ఎందుకంటే జగన్మోహన్ గారు పదే చెప్తా ఉంటారు ఏ మీటింగ్ లో కూడా, రెడ్లు కూడా జగన్మోహన్ మీద అనుకుంటారు మా చేయలేదు అంతా వాళ్ళ చేస్తా అడిగినా, కానీ వాళ్ళే ఎక్కువ పట్టుకోమ్మలు ఈ పార్టీకి. మీరు మీ యొక్క ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, ఎట్ ద సేమ్ టైం ప్రతిపక్షాలకు ఏం సవాల్ విసిరబోతున్నారు? నేనేం సవాల్ ఏం విసిరేదిలే. ఎందుకు? మీరు నిర్మాణంగా పనిచేయండి, ప్రజలకు సేవ చేయండి, ఓటు అడగండి. మేము పని చేశాం, మేము సంతృప్తికరంగా పనిచేసినాం. నేను నియోజకవర్గంలో నేను చేశాం, మా నాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేశాడు. కాబట్టి మేము ధైర్యంగా ఓటు అడుగుతున్నాం. ఊరి లేనిపోయినన్ని ఇవన్నీ టైం వృధా. ఇప్పుడు జనం కూడా ఏంటంటే విమర్శించిన నమ్మేట్టుగా లేరు. ఇప్పుడు నేను మాట్లాడినా కూడా ఆయన ఏదో ఊరికే సరిపోవ మాట్లాడతానులే, అది ఎక్కువ మాట్లాడేట అయిపోయింది. అవసరం లేదు, తక్కువ మాట్లాడుంటే ఏదో ఒక పాయింట్ చెప్తే దాని జనం నమ్మిందరు, ఏమో ఇది నిజమే ఉండొచ్చు అని. ఎవరు మాట్లాడితే రోజు అదే మాట్లాడి జనం కూడా దాన్ని పెద్ద పట్టించుకోరు. మీ మీద ఒక విమర్శ ఉన్నది, 200 ఎకరాలు కబ్జా చేశారని. నిజమే? అసలు ఇది ఇక్కడ వాస్తవం ఎంత చెప్పండి? చెప్తా. మాది పెద్ద కుటుంబం, పెద్ద వ్యవసాయ కుటుంబం. నాకు నిజంగా మా గ్రామంలో అప్పుడు ఏంటంటే మన 25 ఎకరాలు అమ్మితే నాకు హైదరాబాద్ పక్కన అప్పట్లో నాకు వ్యవసాయం అంటే పిచ్చి. నేను ఎమ్మెల్యే అయినప్పుడు 25 ఎకరాలు కొని ఉన్నా శంషాబాద్ దగ్గర. మళ్ళీ నేను ఆ 25 ఎకరాలు 25 ఎకరాలు మిగతా 25 వచ్చింది అప్పట్లో అంతే. ఎకరా 15 లక్షలే. మా ఊళ్ళో ఎప్పుడు 15, అప్పుడు 15, ఇప్పుడు 15. కానీ అక్కడ ఇప్పుడు కోట్లు అయింది ఆడ. అది అమ్మిన, అదే నాకు ఎలక్షన్ టికెట్ వచ్చాదని అప్పుడు అమ్మిన అప్పుడు ఎంతో 10 కోట్లకి ఎంతో అమ్మిన టికెట్. నా టికెట్ రాలా మళ్ళీ అప్పుడు డబ్బు అట్ట పోయింది. అట్టగా మాది పెద్ద కుటుంబం మాది. ఈడ మేము అక్కడ కొండగుట్ట, ఇది ఏం వాల్యూ ఉండదు. అక్కడ 200 ఎకరాలు కబ్జా చేశారు, అధికారులు ఉన్నారు, అన్ని ఉన్నాయంటారు కదా. అధికారులు ఏమున్నది పాపం, అందులో ఈ బుద్ధి ఉండేది కాదు మాకు. కాదమ్మా, 30 ఏళ్ళ నుంచి ఉంటే తెలుగుదేశం గవర్నమెంట్ అధికారులు ఉండే అప్పుడు జయగుద్దం మమ్మల్ని ఏమన్నా ఈ బుద్ధి వచ్చింది కాదు కదా. ఇప్పుడు 30-40 ఏళ్ళ నుంచి ఉన్నాము, ఎప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. నేను ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నా, నేను ఎప్పుడు అధికారంలో లేను. ప్రతిపక్షంలో ఉన్నారు కాంగ్రెస్ కూడా ప్రతిపక్షమే, అప్పుడు ప్రతిపక్షమే, ఇప్పుడు తప్పకి ఎప్పుడు లేను. మరి ఈ 200 ఎకరాలు మతలాబేంది అసలు? ఇది నిజమా కాదా? అసలు ఎంత చేశారు అది వాళ్ళకు కూడా తెలుసు. మేం చేసాం. ఇప్పుడు నేను తక్కువ చేశారా? మరి నేను ఇచ్చిన చెప్పేది ఇప్పుడు ఒక టీడీ కళ్యాణం 3 ఎకరాలు రాయించిన రిజిస్టర్ ల్యాండ్, ఇంకొకటి అగ్రికల్చర్ గోడగా 3 ఎకరాలు రాయించిన, ఇంకో టీడీ కళ్యాణం కర్త నేను ఇచ్చి నేను పెట్టింది, ఇంకొకటి కమ్యూనిటీ హాల్కి మొత్తం 10 ఎకరాలు నేను రిజిస్టర్ చేసిన, రోటరీ క్లబ్కి ఒక 3 ఎకరాలు రిజిస్టర్ చేసిన. అంతేగాని నేను ఉండేదంతా కూడా సమాజ సేవ పెట్టేవాడిని, నా పిల్లలు కూడా ఏం లేదు. ఇది ఓన్లీ కేవలం ఆరోపణ మాత్రమేనా? ఆరోపణలు ఏది ఇప్పుడు మన ఎవరికో అప్పుడు లోకేష్ ఏదో సిద్ధవటం కాడు చుట్టే రాయిచ్చేదో మాట్లాడినాడంట లోకేష్. ఆయన పెద్ద ఇది కట్టుకున్నాడు. మేము ముందు నుంచి బాగుండేవాళ్ళం. అదే అట్టంటే నేను పెద్ద లక్షల కోట్లు 1000 కోట్లు అని చెప్పను. ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆదరించే గట్టుగా మాకు ఉండింది. మాది పెద్ద వ్యవసాయ కుటుంబం, పెద్ద అందరికీ 100 మంది. ఎవరో అటు మాట్లాడినాడు, నేను మర్సోజు పెట్టినా, మళ్ళీ మర్సోజు చెప్పిన అన్ని. నాయన మీ నాయనకి ఎంత ఉందో నాకు తెలుసు, మాకెంత ఉందో తెలుసు, ఎంతో ఉన్నింది. అది కూడా నేను మాట్లాడలే, ఇప్పుడు ఈ బుద్ధి మాట్లాడవలసి వస్తుంది. అది నన్ను అడిగినా కాబట్టి నేను మాట్లాడవలసి వస్తుంది. మీకు హైదరాబాద్లో విల్లాలు ఉన్నాయి, విజయవాడలో నాకు నేను అమ్ముకున్నారా స్వామి. నాకు 25 ఎకరాలు హైదరాబాద్లో ఉన్నింది, 25 ఎకరాలు అమ్మినాను నేను. పల్లెల్లో నాదంతా కూడా 3-4 కోట్ల ఆస్తే ఉంటుంది. గ్రామాల్లో ఏముంటాయి? 200 ఎకరాలు ఎంత అవుతుంది అంట? ఎంత అవుతుంది? ఇదేమన్నా మనకు టౌన్ ప్రాపర్టీలా ఏమన్నా? ఇదేదో మనకి ఇష్టం కాబట్టి, ఆవులు మేకలు గొర్రెలు అన్ని ఇష్టం కాబట్టి ఉన్నాం అంతే, ఏముంటుంది అలా. సో ఎనీహౌ రాజకీయ భవిష్యత్తు
ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? అధ్యక్ష అనుడేనా మళ్ళీ సరే? భగవంతుడి ఆశీర్వాదం అంతా, ప్రజల ఆశీర్వాదం అంతా, ప్రజలు ఓటర్లద్దా, వాళ్ళు కూడా వాళ్ళే దేవుళ్ళు, భగవంతుడి వాళ్ళే వాళ్ళు దేవుళ్ళ ఆశీర్వాదం. నేను ఏం పెద్ద నేను అప్పుడు 2014 ఓడిపోయినా అనుకుంటా, 14లో ఓడిపోయినా. ఓడిపోయి నైట్ నిద్ర లేదంతా ఆమె ఇంటికి వచ్చిన, పొద్దున ఇంటికి వచ్చి ఆమె పనుకున్నా, సాయంత్రానికల్లా ఆఫీసులోకి వచ్చి, సాయంత్రానికల్లా మరుసటి రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాను యాడికి ఇడుపులపైకి. అప్పుడు మీటింగ్ పెట్టాడు, సిఎల్పి మీటింగ్ పెట్టాడు. కానీ పెద్ద పెద్ద నాయకులు ఎవరు రాలా, పెద్ద పెద్ద నాయకులు అనబడిన వాళ్ళే కాదు, గెలిచిన వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయిపోయినారు. ఈ గవర్నమెంట్ వచ్చే అనేది డిసప్పాయింట్ అయిపోయారు, రాలా ఎవరు. నేను బ్రహ్మాండంగా హ్యాపీగా పోయినా, సంతోషంగా పోయినా, జగన్మోహన్తో మాట్లాడినా. అప్పుడు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ జరుగుతా, అది మంచి జడ్పీ ఈడు వచ్చింది పార్టీ, అందరూ గట్టిగా అడుగుతున్నారు. సీఎం పాపం నవ్వుతా అన్నాడు, అన్నం చూడే పాపం అన్న ఆడు ఓడిపోయినాడు, అన్నకు రాజంపేటకి ఇప్పుడు వైస్ చైర్మన్. అప్పుడు నేను సుబ్బారెడ్డిని చేసిన జడ్పీ వైస్ చైర్మన్, అప్పుడు జిల్లా పరిషత్ అన్నకి, అప్పుడు ఎస్సీ అయింది అది వైస్ చైర్మన్. అంటే అన్నకి ఇండి అది, అన్న కూడా ఓడిపోయినాడు పాపం, అన్నకి ఇండి అన్నాడు. అట్లా నేను ఎప్పుడు పెద్ద కుంగిపోను, గెలిచినా పెద్ద సంతోషపడేది ఉండదు, ఓడినా పెద్ద బాధపడేది ఉండదు. బాధపడేది నేను ఎంతసేపు ఎప్పుడు నేనేమనుకుంటా అంటే, ఇప్పుడు అధికార దర్పం మంత్రి ఎమ్మెల్యే అనుకో, వాడు వీడు అందరూ పెట్టి మోసేవాడు అందరూ ఉంటారు. రేపు దిగిపోయినాక ఇది రాజకీయ నాయకుడు పరిస్థితి అది. ఎప్పుడు నేనేంటంటే అమర్నాథ్ రెడ్డి గారు నాకుండే విలువ నేను ఉండాలా, నేను ఉండే 10 మంది నేను పోయిన పట్టు అయ్యా కూర్చొని 10 మంది రావాలా అట్టు కోరుకుంటా. నేను ఎమ్మెల్యేగా జడ్పీ చైర్మన్ గారు అట్లా నేను కోరుకోను ఎప్పుడు. ప్రతిపక్షాలకు అంటే ఈ ఓటును ఇందాక మీరేమన్నారు అంటే, ఇంతకాలం మేము చేసాం కాబట్టి మేము ఓటు అడిగే హక్కు ఉన్నది, ప్రతిపక్షాలకు ఓటు అడిగే హక్కు లేదా? వాళ్ళు అడగని అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు, ఎవరు మనకు మేలు చేసినారా, ఎవరికి మనం ఓటు వేయాలా అని ప్రజలు తీర్పు. సిద్ధం సభ ఏంది అసలు? సిద్ధం ఇప్పుడు వరకు 4 సభలు అయిపోయాయి, చాలా బాగా అవును కదా? సిద్ధం సభలు 4 సభలు అయిపోయినాయి. ఏంటి, ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మొత్తం మీద? అంటే క్యాంపు రకరకాల. సీఎం గారు ఏంటంటే అన్ని సార్లు కదా మొత్తం ఒక 5-6 జిల్లాలు కలిపి ఒక సాటి పెట్టి అందరికి ఒక మెసేజ్ ఇవ్వాలని. సిద్ధం, వాళ్ళేమో సంసిద్ధం అంటున్నారు, మనం అంటాం వాళ్ళు అంటాం. ఆల్టర్నేట్ గా రేపు రిజల్ట్ వచ్చి తెలుస్తుంది, అంతే కదా. సక్సెస్ ఇప్పుడు 4 సభలు కూడా మనం చూసాం కదా ఇక్కడ. అవును, కనీసం జనము కనీసం అట్ట కథల్లో నేను అనంతపూర్ సభ అయినా వాటి పోలా, అనంతపూర్ సభలో చూసిన మనం ఈడ జనం రచ్చ చేసినారు. మనం వెహికల్ అన్ని పెట్టలేకపోయినాం, దూరం ఎక్కువ, వాళ్ళందరూ ఖర్చు, ఎందుకంటే వాళ్ళకి సరైన అన్నం పెట్టాలి మనం. నేను తీసుకుపోయినానంటే జాగ్రత్తగా జరుగుతుందని, వాళ్ళకి భోజనాలు పెట్టించి చేసి అన్ని అట్లా ఇచ్చిపెట్టాను పోయిన పట్టి అట్ట, నాకు అదొక అలవాటు. అందువల్ల వీళ్ళు ఎక్కువ నేను కూడా పైన నన్ను రచ్చ చేశాను, మా ఊరి పంపిలను, మా ఊరి పంపిలని అంత ఉత్సాహం. ఓకే, సో ఏమన్నా చివరిగా చెప్పాల్సుకుంటారా ప్రతిపక్షాలకు కానీ, ఓటర్లకు కానీ, నాయకులకు కానీ, మీ ఫాలోవర్స్ కానీ, ఎవరికైనా కానీ? ఏం చివరిగా నేను చెప్పేది ఒకటే, ఎవరైనా కష్టపడి నిజాయితీ పని చేయండి, ఓటు అడగండి. ఎవరైనా ఓటేయండి. ప్రతిపక్షాలు కూడా మా వల్ల ఓటేయండి. ఎవరైనా మీరు వాళ్ళు పనిచేసి వాళ్ళకి ఓటేసినా నేనేమో దాన్ని నేను సంతోషిస్తా. ఏమి నీకు మాకే మేమని కూడా నేను అడగను. ఒక మంచి అభ్యర్థిని ఎన్నుకోండి ఎవరినైనా. మీరు చూసారు కదా అమర్నాథ్ రెడ్డి గారితో దాదాపు అన్ని అంశాలు మీ ముందుకైతే మా ద్వారా మీ ముందుకు తీసుకురాగలిగాం. ఎట్ ద సేమ్ టైం మేము కూడా ఒక ప్రతిపాదన తీసుకొస్తున్నాము. సిద్ధం ఇప్పుడు దాదాపు అంటే సిద్ధం సంసిద్ధం ఇక్కడ 2 విధాలుగా అది చెప్పబోతాం. ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు 17 దఫాలుగా ఎన్నికలు ఏర్పడిన ప్రభుత్వం వల్ల మాది పేదల ప్రభుత్వం అన్నది. సో ఇట్లా అనకొకసారి మనం చూసుకుంటే అట్ ద సేమ్ టైం ఇంకా అంతకన్నా ముందు ఈ 17 దఫాల్లో ఓట్లేసేటప్పుడు మీ తాతలు ఓట్లేశారు మీ తండ్రుల కొరకు, మీ తండ్రులు ఓట్లేశారు మీ కొరకు, మీరు ఓట్లు వేశారు, మీరు పోతున్నారు మీ పిల్లల భవిష్యత్తు కొరకు. మార్పు ఎక్కడి నుంచి రావాలి, ఏంటి ఏం కదా అనేది ఒక్కటైతే. రెండోది అందరూ కూడా ఆశపడుతున్నారు అనేది ఒక పుకారు మాత్రం ఉంది. అది అన్నా అనుకున్న అది దాదాపు వాస్తవాలే. ఈ రోజులలో నిలబడాలన్నా లేకపోతే ఓటు వేయాలన్నా కానీ ఇది ఆశపడుతున్నారు, వాళ్ళు ఇస్తున్నారు. కానీ నిజంగా మనము ఈ ఒక్కరోజు కొరక ఇది ఓటు విలువైంది, అది ఏ పార్టీ అయితేంది అని ఒక్కసారి ఆలోచించగలిగితే మన కుటుంబాలు ఇలా ఉండాలి. మీరు ఓటరు, మీరే నాయకుల్ని పంపించేవారు, మీ భవిష్యత్తు మీ తరాలను తీర్చిదిద్దడానికి పంపించేవాళ్ళు. కాబట్టి ఇది కాదు, మీరు ఇలా ఉండాలంటే ఏ నాయకుడు రావాలి, ఏ పార్టీ రావాలి, అది మీ నిర్ణయానికి వదిలిస్తున్నాం. నమస్కారం సార్. నమస్తే అండి.